హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇప్పుడు 38 సైజ్ బ్లౌజ్ అనేది ఇప్పుడు చూపిస్తానండి కటింగ్ చేసి. అలాగే చెస్ట్ వచ్చేసి 38, నడుము వచ్చేసి 36, నెక్ డీప్ వచ్చేసి అంటే బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచీలేనండి. ఇలా పెట్టేటప్పుడు మనము చెస్ట్ లూజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగైతే పట్టేయకుండా ఉంటుంది అనేది ఫుల్ క్లారిటీతో ఇప్పుడైతే మీకు చూపిస్తానండి కటింగ్ చేసి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూడండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి, ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అనేవి రాసేసుకున్నానండి. బాడీ మెజర్మెంట్స్ అనేవి ఇచ్చారు. బ్లౌజ్ హైట్ 15 ఇంచులు. అలాగే చెప్పాను కదండి, చెస్ట్ వచ్చేసి 38, నడుము వచ్చేసి 36. ఇప్పుడు వీటితో కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ కాదండి, నార్మల్ బ్లౌజ్ పీస్ మీద మీకు కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజులు ఇచ్చారనుకోండి, ఒరిజినల్ అంటే ఉంటుంది కదండి, డార్క్ వైపు అయితే మనం మార్కింగ్ చేయకూడదు. రాంగ్ సైడ్ అనేది లోపల సైడ్ మార్క్ చేయాలన్నమాట, రాంగ్ సైడ్ అయితే చూసుకోండి. ఇప్పుడైతే చెస్ట్ లూజు 38, అలాగే వేస్ట్ అనమాట 36, హైట్ వచ్చేసి 15 ఇంచులు. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఫోల్డింగ్ అనేది మన వైపు చూసుకొని ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకున్నాం కదా, కిందని నేనైతే మార్కింగ్ చేశాను కదా, 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇగోండి, టేప్ తీసేసుకొని 1/2 ఇంచ్ వదిలేసి 15 ఇంచులకి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా అనమాట. మీ హైట్ ఎంత ఉందో అంటే బ్లౌజ్ హైట్ 14 అయితే 14 పెట్టేసుకోండి, అంటే ఖర్చుతో కాకుండా పెట్టేసుకోవాలండి. ఇగోండి, ఇదే చివరిని ఒక మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ రావాలండి, ఇట్లా గీసేసుకోండి. పైన ఖర్చు అనేది యాడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇగోండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 38 కదండి, 38/4 ఎంత 9.5 వస్తుంది అనమాట. ఇట్లా మార్క్ చేసేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, అలాగే 2 ఇంచులు ఖర్చు ఇవ్వండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నడుము అనమాట. నడుము వచ్చేసి 9 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి, ఎందుకంటే 36 కదండి, అందుకోసం 1 ఇంచుకి డాట్స్, అలాగే 2 ఇంచులు ఖర్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ని బట్టి నేనైతే ఇక్కడ మార్క్ చేస్తానండి. 5.5 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను. నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు, అందులో 2.5 ఇంచులు నెక్ పెట్టాను. మిగతాది 3 ఇంచులు అనేది షోల్డర్కి అనేది ఉంచేసానండి. అదే 5.5 వచ్చేసి కిందికి డౌన్ చేసేసుకున్నాను. తర్వాత చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనేది పెట్టానండి. ఫస్ట్ అయితే 6 ఇంచులు తీసేసుకోండి. తర్వాత స్ట్రైట్గా ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకోండి. ఈ కార్నర్లోన 1.5 మార్క్ చేసేసుకోండి. ఈ ఫ్రీ హ్యాండ్తోనైనా ఇట్లా రౌండ్ అనేది ఇచ్చేయండి, లేదంటే ఈ స్కేల్ తీసేసుకోండి. స్కేల్ తీసేసుకొనైనా ఇట్లా చూసుకోండి, ఇట్లానైనా గీసేసుకోండి. చూసారు కదా, సేమ్ అదే విధంగా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి కొలుచుకోండి. ఈ ఖర్చు వదిలేసి ఇట్లా ఆ టేప్ కింద నుంచి ఇట్లా కొలిచేసుకోండి. అంటే లైన్ కింద నుంచి కొలిస్తే ఎంత వచ్చిందండి, 9 ఇంచులు వచ్చిందండి నాకు. నార్మల్గా అయితే ఇందులో కూడా 9 ఇంచులే, అంటే 18 ఇంచులు రౌండ్. ఒక సైడ్ అయితే 9 ఇంచులు కదండి, నాకైతే వచ్చేసింది. ఇక్కడేనండి ఎప్పుడైనా సరే మనకి చెస్ట్ అనేది పట్టేయకుండా ఉండాలంటే చంక డౌన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. తక్కువ వస్తే కొంచెం పైకి పెట్టేసుకోండి, ఎక్కువ వస్తే కిందకి దింపేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులండి. నేను ఖర్చు వదిలేసి 9.5కి అయితే ఇట్లా మార్క్ చేస్తున్నాను. ఇగోండి, ఈ విధంగా అనమాట. అయితే చూడండి, ఫస్ట్ పైన 2.5 పెట్టాను కదండి, కింద కూడా 2.5 పెట్టాను, ఎందుకంటే డీప్ ఎక్కువ వద్దని చెప్పేసి. ఒకవేళ డీప్ మీకు రౌండ్ ఎక్కువ కావాలంటే కిందని 3 ఇంచులు పెట్టేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి. ఈ రౌండ్ కూడా మన ఇష్టం అండి. ఈ కార్నర్ నుంచి 1/2 ఇంచ్ పెట్టేసుకొనైనా రౌండ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇప్పుడు నేను గీసినాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి, సరిపోద్ది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి కొలుచుకోండి చెస్ట్ లూజ్ కరెక్ట్ వచ్చిందో లేదని చెప్పేసి. వచ్చిందండి. ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను. చెస్ట్ 38, నడుము వచ్చేసి 36. ఇక్కడ వచ్చేసి డాట్స్కి అనమాట. ఈ డాట్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ డాట్కి మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు అయితే హైట్ అనేది తీసేసుకోండి. 1/2 ఇంచ్కి డాట్ అనేది వేసేసుకుంటాం కదా బ్యాక్ సైడ్. సో చూడండి, సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి లాప్ సైడ్ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ చంక డౌన్ ఎంత పెట్టానంటే ఖర్చుతో కలిపి 6 ఇంచులు పెట్టాను కదండి, ఖర్చు వదిలేసి 5.5 వచ్చింది. ఇప్పుడు చూడండి, దీనికైతే సెట్ అయిపోయింది. చూసుకోండి, 1-2 సార్లు మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అక్కడ చంక కానీ ఏమాత్రం పైకి పెట్టామనుకోండి టైట్ అయిపోద్ది అనమాట, అందుకోసం చూసుకోండి. ఇక్కడ భుజాలు జారకుండా ఉండాలంటే కొంచెం క్రాస్గా ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక సైడు బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదండి, రెండో సైడ్ ఉంటుంది కదండి, అది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. హ్యాండ్స్కి వచ్చేసి 4 లేయర్స్ 2 ఫోల్డింగ్ వస్తాయండి. సో కిందనైతే నేను
పైపింగ్ వేస్తాను. సెల్ఫ్ పైపింగే, ఈ క్లాత్‌నే పైపింగ్ కింద వేసేస్తాను. అందుకోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నానండి. అయితే మీరు హెమ్మింగ్ చేయాలనుకోండి 1.25 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. తర్వాత హైట్ వచ్చేసి 6.5 ఇంచీలండి. వీళ్ళ హ్యాండ్ హైట్ అయితే 6.5 ఇంచీలు. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మీది కొంచెం హైట్ అనుకోండి ఎక్కువ పెట్టేసుకోండి. పైన ఖర్చుకైతే ఇట్లా యాడ్ చేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పైనుంచి 3 ఇంచీలకైతే చంక డౌన్ పెట్టేసుకొని, అదే 3 ఇంచీ ఈ చివర కూడా పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్‌గా లైన్ అనేది గీసేయండి. గీసేసినాక ఇప్పుడు చూడండి, ఇందాక హ్యాండ్ లూజ్ ఫస్ట్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్‌కి నేను 7 ఇంచీలండి. ఖర్చుకి 2 ఇంచీలు తీసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ పైనుంచి ఇట్లా క్రాస్‌గా పెట్టేసుకోండి. ఎంతంటే 9 ఇంచీలకి కొంచెం తగ్గించండి. ఎందుకంటే ఇది కర్వ్ తిరుగుద్ది కదండీ, కొంచెం సాగుతుందనమాట అందుకోసము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసాం కదండీ. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి, కరెక్ట్‌గా వస్తుందో లేదో చూసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని కొలుచుకొని ఇట్లా చూసుకోండి. పైన 1.5 ఇంచుకి ఇట్లా మార్క్ చేసేసుకొని ఇలాగ షేప్ అనేది ఇచ్చేయండి. హ్యాండ్‌తోనైనా ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి, లేదంటే కర్వ్ స్కేల్‌తోనైనా గీసేసుకోవచ్చండి. ఇగోండి ఈ విధంగా అనమాట. పైన 1.5 క్లాత్ అనేది 1.5 నుంచైనా ఇట్లా గీసేసుకొని ఇలా రౌండ్ వచ్చేటట్టుగా గీసేసుకునేక తర్వాత ఇలా కట్ చేసేయండి. కట్ చేసుకున్నాక ఇక్కడ కట్స్ అనేవి చిన్న చిన్నవి పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో ముందే ఇట్లా రాంగ్ మార్కులు పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకవైపు కొంచెం లైట్ కలర్ వస్తుందనమాట, అందుకోసము. ఇక్కడ నుంచి లో కటింగ్ చూడండి, మిడిల్ నుంచి 1 ఇంచుకి ఈ చివర 1 ఇంచుకి ఫోల్డింగ్ చేసేసి మిడిల్లోకి 30 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ షేప్లో ఇగోండి ఎస్ ఆకారంలో ఇట్లా వచ్చేటట్టుగా లో కటింగ్ అనేది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా తీసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న కట్ పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు వస్తుందనమాట, అందుకోసము. అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి, హ్యాండ్స్ అయిపోయాయి కదా. మిగతా క్లాత్ని ఏం చేస్తారంటే ఓపెన్స్ ఉండే క్లాత్ అనేసి మన వైపు పెట్టేసుకోండి. తర్వాత క్రాస్గా అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇట్లా క్రాస్గా వేసేసుకోండి. ఈ మూలలు చూసారా, ఈ మూలలకి ఆ పైది షోల్డర్ దగ్గర వచ్చేది, నెక్ దగ్గర వస్తుంది కదండి, అది వచ్చేటట్టుగా చూసేసుకోండి. తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలాగ అన్ని లైన్లు స్ట్రైట్గా ఇట్లా స్కేల్తో గీసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదండి ఈ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అయితే 38 సైజ్ కదండి, వీళ్ళకి పట్టేయకుండా ఉండాలంటే ఏ విధంగా మీకు ఇట్లా ఫ్రంట్ అనేది మార్క్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా చూడండి, నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎల్ షేప్లో గీసేసుకున్నాం కదా, ఈ కార్నర్లోన వచ్చేసి 1/2 ఇంచుకి ఇట్లా మార్క్ చేసేసుకొని రౌండ్ స్కేల్తోనైనా ఇట్లా ఇచ్చేయండి, లేదంటే హ్యాండ్తోనైనా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. కొంచెం లాప్ సైడ్ ఇట్లా వచ్చేటట్టుగా చేసేసుకుంటే అక్కడ లూజ్ అనేది రాదనమాట క్లాత్ అనేది. ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఖర్చు వదిలేసినాక పైనుంచి అయితే 6.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేస్తున్నానండి. చేసేసినాక ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పైనుంచి 6.5 ఇంచులకి డౌన్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి చూడండి 3 ఇంచులకి ఇట్లా పెట్టేసుకోండి. అంటే రౌండ్ అనేది నీట్గా కొంచెం రౌండ్ ఎక్కువగా రావాలంటే 3 ఇంచులకి పెట్టేసుకోండి. రౌండ్ అనేది తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఖర్చు వదిలేసి 13 ఇంచులకి ఫ్రంట్ డౌన్ అనేది పెట్టేసుకున్నాం, అంటే చెస్ట్ బట్టి ఇక్కడ పెట్టేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నుంచి 2.5కి ఈ డాట్కి వెడల్పు వచ్చేసి నేను 2.5 ఇంచీలు అనేది ఇచ్చానండి. ఈ షేప్ అనేది ఇట్లా గీసేసుకోండి. అంటే కుట్టేటప్పుడు మనకు షేప్ అనేది రౌండ్గా రావాలంటే అట్లా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ చివరిని 1/2 ఇంచ్ వరకు ఉంచేసి ఈ షేప్లో గీసేసుకున్నాం కదా, ఇక్కడ మెయిన్ డాట్కి ఎదురుగా చంకలో ఉండే డాటు, ఈ 2 డాట్ల మధ్యలోన హుక్స్ పెట్టి డాటు వచ్చేసింది కదండి. తర్వాత షేప్ అనేది ఇట్లా ఇచ్చేయండి. ఇక్కడ అనేది ఈ వీడియో అనేది చిన్నది మిస్ అయ్యిందండి, అందుకోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ డౌన్ అనేది మీకైతే 13 ఇంచీలు డౌన్ పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉంచేసి టోటల్గా ఎంత వచ్చిందంటే నాకు 13.5 వచ్చిందండి. ఇలా చూసుకోండి, ఇట్లా అయితేనే మీకు పట్టేయకుండా ఉంటుందండి. మరి 12 ఇట్లా పెట్టేస్తారు అనుకోండి సరిపోదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఇంచెస్ వస్తుంది కదా, ఎందుకోసం వస్తుందంటే ఇగోండి ఇక్కడ 10 వచ్చింది, యాక్చువల్లీ 9.5 రావాలి కదా. ఇక్కడ చూసారా, ఈ చంక దగ్గర కొంచెము మనం ఇలా ఫోల్డింగ్ చేసి డాట్ వేస్తాం కదండి, అప్పుడు సెట్ అయిపోతుంది అనమాట, అందుకోసము. సో ముందుకి కొంచెం జారిపోకుండా ఉండాలంటే కొంచెం క్రాస్గా ఇట్లా కట్ చేసుకోండి. ఒకవేళ జారిపోద్ది అన్నప్పుడు, లేదంటే నార్మల్గా ఉంచేసినా పర్వాలేదండి. సో చూసారు కదండి, ఈ విధంగా అనమాట ఫ్రంట్ ఎప్పుడైనా సరే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోమో అదే విధంగా ఇలా కట్ చేసుకొని అయితే వచ్చేయండి. ఇప్పుడు చూసారు కదా, నేను కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా.
సో ఇక్కడ భుజాల దగ్గర జారిపోకుండా, షోల్డర్ జారిపోకుండా కొంచెం స్లోప్ ఇవ్వండి. కుట్టేటప్పుడైనా ఇచ్చేవచ్చండి, లేదంటే ఇప్పుడు కట్ చేసినప్పుడు ఇచ్చేసినా కుట్టేటప్పుడు అయితే స్ట్రైట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, నెక్స్ట్ ఈ విధంగా కటింగ్ చేసేయండి. చూసారు కదండి, అంటే ఫ్రంట్ వీళ్ళకి ఎంత వచ్చింది, 13.5 ఖర్చుతో కలిపి 13.5 వచ్చిందండి. వీళ్ళకి సరిపోద్ది. తర్వాత వచ్చేసి షేప్ బ్యాండ్ కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఎలాగని చెప్పేసి. ఇగోండి, ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇగోండి ఇలాగా. మీకు ఒకవేళ ఇది క్లియర్గా అర్థం కాలేదనుకోండి, నాకు మళ్ళీ కామెంట్ చేస్తే మీకు మళ్ళీ క్లారిటీతో కటింగ్ చేసి అయితే మీకు ఇంకో వీడియోలో చెప్తాను. మీకు చూసారా, చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకున్నాం కదండి. ఇది రాంగ్ సైడ్ అనమాట. ఇట్లా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనము కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వము. ఇది రైట్ సైడు. ఇగోండి అయిపోయింది కదండి. ఇప్పుడు మిగతా క్లాత్లోనే షేప్ బ్యాండ్ అనేది కట్ చేస్తాను చూడండి. ఇది మిగతా క్లాత్. నేను అనేది పైపింగ్ అనేది వేసేస్తానండి. సేమ్ ఈ క్లాత్నే థ్రెడ్ పైపింగ్ వేసేసామనుకోండి, భుజాలు కూడా జారు, నీట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి, 2 మొత్తం వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, షేప్ ఫ్రంట్ తీసేసుకొని ఇట్లా చూసుకొని ఎంత పెట్టాలని చూపిస్తున్నాను. లేదంటే బ్యాక్ సైడు ఇక్కడ చిన్న డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ వదిలేసినాక ఎంత కావాలో చూసుకోండి. నాకైతే 11 ఇంచులు అయితే నేను హైట్ అనేది చూసుకుంటున్నానండి. 11 ఇంచులు. ఇగోండి ఇట్లా. తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా ఇలా కట్ చేసేయండి. ఎక్కువ తక్కువ ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేసినాక ఇక్కడ నుంచి నేనైతే 3.5 ఇంచులకైతే ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ 4 ఇంచులకి ఇట్లా పెట్టేసినాక ఈ మిడిల్లోన 3 ఇంచులకి ఇట్లా మార్క్ చేశాను. ఈ చివర కూడా 3 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇది సరిపోతుంది. సో ఇంకా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసి కటింగ్ చేశాం కదండి, దానికి ఇది సెట్ అయిపోతుంది. మెజర్మెంట్స్ ప్రకారమే నేనైతే కటింగ్ చేశానండి. ఒకవేళ మీకు సేమ్ మెజర్మెంట్సే ఉంటే ఈ విధంగా మీరు ఈ కటింగ్తో మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేశారంటే సూపర్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. చూడండి, సేమ్ ఇప్పుడు నేను మార్కింగ్ ఎలా చేశానో అదే మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేస్తున్నాను. సో చూసారు కదండి, ఈ విధంగా షేప్ బ్యాండ్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా. తర్వాత ఇగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇగోండి ఇట్లా పెట్టేసుకొని చూసుకోండి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇక్కడ ఇగోండి, ఇక్కడ ముందు మనం డాట్ వేసుకుంటాం కదా, మెయిన్ డాట్ వేసేసాక దీనికి కరెక్ట్గా సరిపోతుందా లేదని చూసుకోండి. మెయిన్ డాట్ వేసేటప్పుడు ఎప్పుడైనా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇగోండి హ్యాండ్స్ అనమాట. ఇగోండి ఇవి హ్యాండ్స్. మొత్తం అయితే అయిపోయిందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలాగుందని చెప్పేసి. ఇవ్వండి మీ మెజర్ తోటి అయితే నేను అనేది కటింగ్ చేసి చూపించాను. ఇవి బాడీ కొలతలండి. నార్మల్గా బ్లౌజ్ అనేది ఇవ్వలేదు, ఆది బ్లౌజు బాడీ కొలతలు అనేవి తీసేసుకున్నాను. దాని ప్రకారమే నేను ఇది అనేది కటింగ్ చేసి అయితే మీకు సో ఈ మెజర్మెంట్స్ అయితే ముందుగా మీకైతే రాసి చూపించాను కదండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.